మనం ధ్యానం చేసుకున్నాం 20-21 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం మనము ధ్యానం చేసుకుందాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఈ పరిశుద్ధమైన లేఖనం మనందరి వెనుకల్లో ప్రభు దీవించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, చదవబడినటువంటి వాక్య భాగ్యం మనమందరం కూడా ఆలోచన చేసినట్లయితే, మనం వెంబడిస్తున్నటువంటి దేవుడు, మనం అనుసరిస్తున్నటువంటి దేవుడు, మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, పౌలు గారు అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడట, మనం అనుసరిస్తున్న దేవుడు ఎలాంటి వాడు, మనం కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈరోజు ఉండి అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఆయన. చూడండి, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత 14 పత్రికలు ఈరోజు ఆయన రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు ఆయన రాశాడు. ఆ 14 పత్రికల్లోంచి ఇప్పుడు మనం చదవబడినటువంటి మాట ఎఫెసీ సంఘానికి రాసినటువంటి మాట. ఆ ఎఫెసీ సంఘానికి ఈరోజు పౌలు గారు రాస్తూ, ఆయన తెలియజేస్తూ, సంఘాన్ని ఈరోజు హెచ్చరిస్తూ ఆయన అంటాడు, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే చూడు మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలుసా? శక్తి గల దేవుడు ఆయన. నీవు ఏ విషయాల్లో ఏమి అడుగుతావో వాటన్నిటికంటే, నీ ఊహకన్నిటికంటే చూడు ఆయన చూడు నీ పట్ల కార్యాలు చూడు చేయగల దేవుడు అని చూడు సంఘాన్ని తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇది చూడండి, ఆ వైపు చూడండి, ఆ వైపు. ప్రభు కూడా చాలా స్పష్టంగా ఈరోజు ఒక మాటను ఆయన తెలియపరిచాడు. పౌలు గారు ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం, ఆయన ఎన్నో అనుభవాలు ఆయన చూడగలిగారు. ఎన్నో అనుభవాల నుంచి ఈరోజు ఈ మాట బయటకు వచ్చింది.
ఏంటి అనుభవాలంటే చెరసాల అనుభవాలు. చెరసాల అనుభవాలు, సువార్త నిమిత్తం చెరసాలకు వెళ్ళడం, సువార్త నిమిత్తం చెరసాలలో ఎన్నో శ్రమలు అనుభవించడం, సువార్త నిమిత్తం ఇదిగో చూడండి ఆయన దెబ్బలు తినడం, సువార్త నిమిత్తము తన ప్రాణము సహితము కూడా లెక్క చేయకుండా ఎన్నో శ్రమలను ఇదిగో చూడు ఆయన అనుభవించాడు. ఆ అనుభవాల నుంచే మనం చదువుకున్నటువంటి మాట ఆయన తెలియపరిచాడు. కాబట్టి కీర్తనకారుడు కూడా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఆయన అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, ఎట్లా నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుటయే నాకు మేలాయను అంటాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుటే నాకు మేలాయను అంటాడు. ఏమండి? శ్రమలో ఇదో చూడు మేలు వెతుకుతున్నాడు. నేను ఇంకో మాట ఇదో చూడు మీకు తెలియపరుస్తా. ఏంటా మాట అంటే, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే శ్రమ ఇదిగో చూడు అనుభవించడం ద్వారా మేలు అంటాడు. మరొక చోట ఇదిగో చూడు భక్తుడు తెలియజేస్తూ అంటాడు, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అంటాడు. ఇక్కడ మీరు రెండు విషయాలు చాలా కంపేర్ చేసి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఏంటా మాట అంటే, శ్రమలోనేమో శ్రమలు అనుభవించడం ద్వారేమో మేలు అంటాడు, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అంటాడు. ఈ మాటలు ఇదిగో చూడు లోకము యాక్సెప్ట్ చేస్తుందా, లోకము అంగీకరిస్తుందా అంటే లోకము ఏ మాత్రం కూడా అంగీకరించదు. ఏమండి? లోకం ఇదో చూడు అంగీకరిస్తుందా? ఏ మాటలు బట్టి? శ్రమలలో ఇదో చూడు మేలు దాగడం ఏంటి, శ్రమలలో సంతోషం ఏంటి, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలేంటి అని ఇదో చూడు లోకము అంగీకరిస్తుందా అంటే లోకం మనుషులు ఏ మాత్రము కూడా అంగీకరించకపోగా ఆ లోకపు మనుషులు ఎట్లా ఉంటారంటే అవమానిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, సిగ్గుపరుస్తూ ఉంటారు. దేనికని ఒకరి జన్మదినము కంటే. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మరణ దినాన్ని ఎవరైనా ఇదో చూడండి సంతోషిస్తారా? మన కుటుంబంలోనే ఒకవేళ ఒక వ్యక్తి మరణించారనుకోండి, దాన్ని బట్టి చూడు మనం సంతోషిస్తామా? పుట్టగానే ఇదో చూడు కుమారుడు అనుకోండి ఎంత సంతోషిస్తారు. పుట్టినటువంటి కుమారుడు వెంటనే మరణించాడు అనుకోండి, ఆ మరణాన్ని ఇదో చూడు ఎవరైనా సంతోషించగలరా? నేనేమంటారంటే లోకము ఏ మాత్రము కూడా అంగీకరించదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, శ్రమ వలన ఇదిగో చూడు నీవు మేలు పొందుకుంటావు. శ్రమ అనుభవాల్లోంచి నీవు ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని నీవు చూడగలుగుతావు. బైబిల్ మరో సంగతి చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, మరణ దినము నీకు మేలు అంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఎవరు గ్రహించగలరు అంటే నేను చెప్తాను, మనం చెప్పబడినటువంటి రీతిగా ఆత్మానుసారులు ఆత్మీయులు మాత్రమే ఈ విషయాలను గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు ఈరోజు అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల అనుభవాల నుంచి ఏ మేలులు పొందుకున్నాడో, ఎలాంటి కార్యాలు చూడగలిగాడో, వాటి అనుభవాల నుంచి ఈరోజు తన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఆయన అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే ఇదిగో చూడు అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు అందరికి అర్థమయ్యేటువంటి రీతిగా మరొక విషయాన్ని నేను తెలియపరుస్తా. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభువు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియపరిచారు. ఏంటంటే ఆయన అంటాడు, అడుగుడి, చెప్పాలి నాతో పాటు, అడుగుడి, వెదకుడి. తెలుసా తెలీదా? చెప్పండి తెలిస్తే నాతో పాటు చక్కగా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు, తట్టిన వారికి తీయబడుతుంది, వెదికిన వారికి దొరుకుతుంది. ప్రభు ఈ మాట చాలా స్పష్టంగా ప్రభువే ఈ మాట తెలియబడి నా వైపు చూడండి వాక్యం వేరే చక్కగా ప్రభువే ఈ మాట స్పష్టంగా ఈరోజు ప్రభువే తెలియపరచాడు. ఏమని? అడగండి
తప్పకుండా ఈరోజు మీకేమవుతుందంటే ఇయ్యబడుతాం. ఏం అడగాలి, ఎలాంటివి అడగాలి, అక్కడ ఎలాంటి ఈరోజు ప్రస్తావన అయితే చేయలే. కానీ ఈరోజు పౌలు గారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మీరు భూ సంబంధమైన సంగతుల గురించి విచారం చేయవచ్చు. మీరు వేటి మీద మనసు ఉంచాలి, పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. కాబట్టి ఏమి అడగాలో ఏమి అడగకూడదో ఒక క్లారిఫై అయినటువంటి తప్పకుండా మనకు రావాలి. లోక సంబంధమైనవి కాదు అడగవలసి. ఎవరో ఎదురుడు ఎట్లాగో బంగారం కొనుక్కున్నారు, బంగారం ఎదురువారి కారు ఉందని ఇవి కాదు మనం అడగవలసి. ఒకవేళ ఈరోజు మనకు అవే అవసరం అనుకుంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఏమిస్తాడు? తప్పకుండా మీకు అవే అవసరమైతే మీ యొక్క ఈరోజు నా యొక్క భక్తిని బట్టి తప్పకుండా ప్రభువే ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాట గుర్తుపెట్టు చెవుడు ముగింపులోకి. కాబట్టి ఈరోజు ప్రభు ఈ మాటలు తెలియపరుస్తూ ఆ కిందకు వచ్చేసరికి స్పష్టంగా ఒక మాట ఈరోజు చెప్తాడు. ఆ వైపు చూడండి, ఏ మాట చెప్పాడు? ఒక మనుషునికి కుమారుడు ఉంటే లేదా కుమార్తె ఉంటే ఆ కుమార్తె రొట్టెని అడిగితే ఆ తండ్రి రాతినిస్తాడా? చేపలు అడిగితే చూడు పామునిస్తాడా? మీరు చెడ్డవారైనయు కూడా మీ పిల్లల మీద చూడు మంచి ఇవ్వాలని మీరు ఆశపడుతూ ఉన్నారు కదా, అట్లాగే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మీకు ఈరోజు మంచి ఇవ్వాలని ఆ పరమ తండ్రికి ఉన్నదా అంటే. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆ వైపు చూడండి ఏమన్నాడు అక్కడ. ఒక మనుషుడికి ఒకవేళ కుమార్తె ఉంటే రొట్టెని అడిగితే రాత్రిస్తాడా? లేదా ఈరోజు చేపలు అడిగితే పామునిస్తాడా? ఇప్పుడు పిల్లలు సహజంగా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని, డాడీ మీకు బయటకు వెళ్తారు కదా, ఈరోజు నాకు ఫలానా తినాలనిపిస్తుంది అనుకోండి. లేదా వాక్య ప్రకారమే మనం అనుకుందాం, డాడీ వెళ్తున్నావు కదా, ఇంటికి వచ్చేటప్పుడు రొట్టె తీసురా అని చెప్పారు పిల్లలు. రొట్టెలేదు అక్కడ రాడు, ఇల్లు తిను అని అంటాడా? ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఏదైనా పరిస్థితులు బట్టి ఒకవేళ అనవలసినటువంటి పరిస్థితి వస్తే మరలా ఆలోచన చేసుకున్నాయో ఏదో కోపంలో నా బిడ్డని ఏదో అడిగితే ఏదో తొందరపాటులో ఉన్నానని ఏం చేస్తా తెలుసా? అడిగిన దానికంటే అవసరమైతే మరలా తండ్రికి ఉన్నటువంటి ప్రేమను బట్టి బిడ్డల మీద ఏం చేస్తాడు తెలుసా? అడిగింది ఒకటైతే ఇంకా మరికొన్ని తీసుకొని వస్తాయి. హల్లెలూయా. అది చూడాలి తండ్రి ప్రేమ. అట్లాగే ఇది చూడండి, సండే వచ్చింది అనుకోండి, సండే ఏం చేస్తారు? నాన్ వెజ్ వండుతా ఉంటారు. ఏమనుంది వాక్యంలో? ఇదో చూడండి, చేపలు అడిగితే వెళ్ళి చూడు పామునిస్తాడా? క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇప్పుడు తండ్రి ఇదో చూడు చెప్తారు, పిల్లలు ఏమని చెప్తారంటే, డాడీ ఇదో చూడు నాకు నాన్ వెజ్ తినాలి ఉంది, చేపలు పట్టరా, వస్తా లేదు, ఇదో చూడు చికెన్ పట్టలేదు, మటన్ పట్టరా అన్నారు. చేపలు పక్కన సైడ్ గా ఉందిగా, ఇదో చూడు కప్పలు ఉన్నాయి, కప్పలు తీసుకుని వండేసుకో చెప్తాడా? ఏం చెప్పడు కదా. ఏమన్నాడు? సరేనా ఇదో చూడు తీసుకుని వస్తాను. ఇది తండ్రి, ఇదో చూడు తండ్రి ప్రేమ. ప్రభు అదే ఇది చూడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏమన్నా ఇదో చూడు, మీరే మీ బిడ్డల పట్ల మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా పరమందున్నటువంటి నా తండ్రి ఎలాంటి వాడు? మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ మనందరికీ తెలిసిన భక్తురాలు హన్నా గారి జీవితంలో ఈరోజు వివాహం జరిగింది కానీ వివాహము జరిగిన సంవత్సరాలు దొరికిపోతా ఉన్నాయి. కానీ ఆమె యొక్క జీవితంలో ఏమైపోయింది? సంతానం లేకుండా అయిపోయింది.
కాబట్టి లోకమంతా ఏం చేస్తూ ఉన్నారంటే ఆమెను హేళన చేస్తా ఉన్నారు. లోకమంతా వినండి, జాగ్రత్తగా వినండి. లోకమంతా అవమానిస్తా ఉన్నారు, నిందిస్తా ఉన్నారు. ఇదో చూడు అడిగిన కనబడిన ప్రతి వారు కూడా అడుగుతానే ఉన్నారు, అన్నా వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా, ఏంటి సంగతి? కొంతమంది అడుగుతా ఉంటారు, ఏమని? కాయ పండు అంటారు. ఏమంటారమ్మా విజయం గారు? కాయ పండు అని అడుగుతారు. ఒకసారి అంటే నేను పని మీద బయటికి వెళ్తా వస్తామంటే ఫోన్ అందరం పెద్ద ఆవిడ అయ్యా ఎంతమంది పిల్లలు నీకు? నా పక్కన ఇద్దరు స్నేహితులు వెళ్తారు. ఆమె ఎంతమంది పిల్లలు అంటే చెప్పవచ్చు కదా, 2 పిల్లలు అని. ఆమె అర్థమయ్యే భాషలో చెప్పవచ్చు కదా, 2 పిల్లలు అని. నేనమ్మా 2 పిల్లలు అమ్మా, ఒకళ్ళు అమ్మాయి, ఒకళ్ళు అబ్బాయి. అయితే ఒక ఆడపిల్లి, ఒక మగ పిల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారంటే ఇది చూడండి, అన్న విషయంలో లోకమంతా ఇది హేళన చేస్తా ఉన్నారు. ఏంటి అన్న వివాహం జరిగి ఇది చూడు సంవత్సరాలు గడిచిపోతుంది, ఏంటి ఎవరిలో లోపం? నీలోనా, నీ భర్తలోనా లోపం? ఏమంటే ప్రకృతి వారి విషయాలు ఇది ఎంత ఆశ్చర్యం. కొంతమంది ఇది కావాలని ఇది చూడు అడుగుతా ఉంటారు, కావాలని చూడు గుచ్చి ఇది చూడు అడుగుతా ఉంటారు. తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, లోపమేంటో తెలుసు. పిల్లలు ఈరోజు అన్న ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. దుఃఖం చేత నింపబడింది, కృంగిపోతా ఉంది. ఈరోజు లోకం అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితిలో వచ్చేసాయి. సరే లోకమే ఇది చూడు అనుకుంటూ ఉంటుంటే ఇప్పుడు ఇంటి వారే శత్రువులు అయిపోయారు. ఇప్పుడు సహోదరి ఇదో చూడు హేళన చేస్తుంది, అవమానిస్తూ ఉంది. ఇదిగో నాకు బిడ్డలు ఇదో చూడు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇదిగో నీలో లోపమే ఏర్పడింది కాబట్టి ఇదిగో నీ లోపాన్ని బట్టి నీకు పిల్లలు లేకపోతా ఉన్నారు. కాబట్టి వెళ్ళి ఇదో చూడు ఏం చేస్తా ఉందంటే ఇరుగు పొరుగు వారికి కూడా చెప్తా ఉంది, ఇది చూడు మక్కలోనే లోపం. కాబట్టి లోకం హేళన చేస్తే ఎంతో కొంత తట్టుకునేటువంటి స్థితిలో హాన ఉంది. కానీ ఇంటి వారే శత్రువులు అయ్యేసరికి ఏమైపోయిందో తెలుసా? ఇక దుఃఖాక్రాంతులు అయిపోయి కృంగిపోయింది, మనోవేదన చేత. ఇదో చూడు ఆమె గుండె చెదిరిపోయింది. అందుకే ఇది చూడు కీర్తనలో కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతి రాయబడింది, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఎవరి గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. పిల్లలు ఇంటి విషయాలు తీసుకువెళ్ళి ఇదో చూడు ఎక్కడెక్కడ ఇదో చూడు పక్కన ఇదో చూడు చెప్పడం ప్రారంభిస్తా ఉంది. మా సహోదరులోనే లోపం, హేళన చేయడం, ఆమె అవమానం. 4 బిడ్డలు పుట్టారు, ఈరోజు నీకు పెట్టలేదు. 4 బిడ్డలు పుట్టారు, నీకు పెట్టలేదు. ఇంటి విషయాలు అవసరమా? అంటే ఈ దినాలు కుటుంబాలే శత్రువులు అయిపోయారండి. ఎట్లా అంటే పెనిన ఏ రీతిగా శత్రువు అయిపోయిందో అన్న విషయంలో ఈ దినాల్లో ఇంటి వారి శత్రువులు అయిపోయారు. ప్రభు స్పష్టంగా ఇదిగో ఈ మాట తెలియపరిచేయంటే ఈరోజు ఇంటి వారే ఈరోజు శత్రువులు అయిపోతారు. తండ్రులు కుమారుల మీద, కుమారులు తండ్రి మీద, అక్క చెల్లెల మీద, చెల్లి అక్కల మీద, ఇదో చూడు ఆ కూతురు తల్లి మీద, తల్లి కూతురు మీద ఇదో శత్రువు అయినటువంటి సమయం ఉంది. కాబట్టి ఇంటి వారే శత్రువులు అయిపోయారు. కాబట్టి అంటాను ఇంటి విషయాలు బయట తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ చెప్తున్నారు. ఏంటి ప్రయోజనం? పెన్నెన్న యొక్క మాటలను బట్టి ఆమె ఎండగడుతున్నటువంటి విధానం బట్టి అన్న ఇది లోకము ద్వేషించిన, లోకం అవమానించిన భరించగలిగింది. కానీ ఇంటి వారి శత్రువులు అయ్యేసరికి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చేసి నిర్ణయం అంటే వెళ్ళాలి, ఇక నా దేవుడే నాకు ఆశ్రయం అవ్వాలి,
నా దేవుని సన్నిధిలో కాచినటువంటి కన్నీటేనా, ఆ కన్నీరే నాకు ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి వెళ్ళింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయా నీ సేవకురాలైన నన్ను నా శ్రమలో చూడు జ్ఞాపకం చేసుకోమని చెప్పింది. తీసేవరానా మొదటి సమయాలు చదువు 9వ వచనం ఏం చెప్పింది? నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకో, నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను. నా వైపు చూడలే, ఇంటికి వెళ్ళాక ఈ మాట స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆమె ప్రార్థన చేస్తూ అంటుంది, అయా నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు వచ్చినటువంటి శ్రమను ఇదిగో చూడు జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ మాట నేను స్పష్టంగా చెప్తూ ఉన్నానంటే, శ్రమలలో నుంచే దేవుడు ఏం చేస్తాడంటే ఇదో చూడు మేలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఆమెకు ఉన్నటువంటి శ్రమను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది, అయా నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు నాకు ఒక మగబిడ్డను ఇదో చూడు ఇవ్వగలిగితే, ఆ మగబిడ్డను ఇదో చూడు తల మీద క్షౌరము కత్తిని కూడా వేయకుండా ఇదో చూడు ఆ మగబిడ్డను నీ సన్నిధికి ఇదో చూడు నేను నీకు అప్పగిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇదో చూడు కనికరమ గల దేవుడు, వినగలిగినటువంటి దేవుడు ఈ యొక్క ప్రార్థన ఇదో చూడు ఆలకించాడు. ఏం చేశాడు తెలుసా? హన్నాను ఇదో చూడు ప్రభు దర్శించాడు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు మనిషి 21వ వచనం త్వరగా 1వ అధ్యాయము 21వ వచనం. మొదటి అధ్యాయం 21 రెండవ అధ్యాయం 21 2:20 చదువునా. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనును. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చదివించాను? ఆ వైపు చూడండి, నీకు ఇంటికి వెళ్ళాను. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చదివించాను? ఆమె అడిగింది ఒకటే, ఏమని అడిగింది? అయ్యా ఇదిగో నా నిన్న తొలగించబడాలంటే, నాకున్న అవమానం తొలగించబడాలంటే, ఇదిగో చూడు ఈ గొడ్రాలు అనేటువంటి పేరు కొట్టివేయబడాలంటే నాకు ఒక మగబిడ్డని ఇస్తే చాలు. ఆ మగబిడ్డ కూడా ఇదిగో చూడు నా కొరకు నేను పెంచుకోను. నేను ఎవరి కొరకు పెంచుతున్నా అంటే నీ సన్నిధికి అప్పగిస్తాను, నీకే అప్పగిస్తాను. ఒక మగబిడ్డను కోరుకుంది. కానీ నా ప్రభు ఇదో చూడు హన్నాను ఇదో చూడు దర్శింపగా, పితృగారుడు అంటాడు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హన్నా యొక్క గర్భముని ఇదో చూడు దేవుడు ఆశీర్వదిస్తే ముగ్గురు కుమార్తెలు, ఆ ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ప్రభు ఏం చేశాడు? హన్నా కలుగొచ్చాడు. హల్లెలూయా. ఏమంటారంటే నా ప్రభు ఎలాంటి వాడు? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇదో చూడు చేయగల శక్తి గల దేవుడు ఆయన. ఆమె అడిగింది ఎంతమందిని? ఒక్క కుమారుని ప్రభు నాకు చాలు, ఈ నింద తొలగిపోతాను. కానీ దేవుడు ఏం చేశాడు ఆమె జీవితంలో? ఆ కుమారుడు దేవుడికి అప్పగించేస్తే మరలా హన్నాని ఇదిగో చూడు ఆమె యొక్క భాగోగులు, తల్లిదండ్రుల యొక్క భాగోగులు చూడడానికి ఏం చేశాడంటే ముగ్గురు కుమారులు ఇచ్చాడు. ఇద్దరు కుమార్తెలను ప్రభు ఇదో చూడు ఇచ్చాడు. హల్లెలూయా. మనం వెంబడిస్తున్నటువంటి ప్రభు, మనం అనుసరిస్తున్న ప్రభు, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇదో చూడు ఎలాంటి వాడు? అడుగు వాటన్నిటికంటేను. ఎట్లా? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే. నువ్వు అడుగుతావు ఏమడుగుతావు? నీకు ఏది అవసరమో ఒకవేళ అది అవసరం అనుకుంటే నా ప్రభువుకి ఈరోజు అనుకూలమైతే నీవు అడిగిన దానికి ఈరోజు ప్రతిగా మరలా 200 ఇవ్వడానికి నా ప్రభు సిద్ధం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. నేను ఏమంటానంటే, హన్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు బిడ్డల కొరకు ఎదురు చూసింది కదా. ప్రభు యందు ఈరోజు ఒకవేళ నీవు కూడా విశ్వాసం ఉంచగలిగినట్లే, ఒకవేళ లోకస్తులు హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నాకేది లేదు, నీ ఇంటి వారు నీకు శత్రువులు అయిపోయి ఒకవేళ నేను ఈరోజు ఎట్లా పడితే అట్లా క్రొగదీస్తున్నారేమో నాకు తెలియదు. కానీ హన్నా యొక్క స్థితిలో ఒకవేళ నీవు కూడా ఉంటే ప్రభు యందు విశ్వాసం ఉంచగలిగి ఎక్కడి నుంచి అయితే ఈ మాటలు వింటున్నావో తప్పకుండా ఈ ఉదయ కాలం ముందు హన్నా గర్భమును తెలిసినటువంటి దేవుడు, హన్నా గర్భమును ఆశీర్వదించినటువంటి దేవుడు, హన్నాకి ఇచ్చినటువంటి బిడ్డలు ఇదో చూడు నా ప్రభు నీకు కూడా
ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్నటువంటి వారు ఎవరైతే సంతానము లేక గర్భఫలము ఇదిగో చూడు, ఆ గర్భఫలము లేక ఎవరైతే చూడు కుంగుదలతో ఉన్నారో వారి గర్భఫలము ఈ ఉదయకాలమందు నా దేవుని ద్వారా తెరవబడును గాక. ఆమేన్. చాలా మంచిది. ఈ సమయంలో మరొక భక్తుని జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. నా వైపు చూడండి. గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై అడుగుతా ఉన్నాడు. దేవుడే ప్రత్యక్షమై దేవుడే ఇదిగో చూడు గిబియోనులో కనబడి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇదిగో నీకేం ఇష్టం, నీకేం కావాలి, ఏం కావాలో ఎదురు అది కోరు. కానీ ప్రభు అయినటువంటి యెహోవా ప్రత్యక్షమై గిబియోను అడిగాడు ఒక వ్యక్తిని. ఎవరా వ్యక్తి? నువ్వు చెప్పినావు. ఎవరా వ్యక్తి? ఎవరా మమ్మల్ని వ్యక్తి? ఎవరో వ్యక్తి అంటే వాక్యం చేత ఆ వ్యక్తులు గుర్తు వస్తాడు. గిబియోనులో దేవుడే ప్రభు అయినటువంటి యెహోవా ప్రత్యక్షమై, నా కుమారుడా ఇదిగో నీకు ఏం కావాలి, నీకు ఏమి ఇష్టమో ఇదిగో నీవు అడుగు, నేను వాటిని ఇదిగో చూడు నీకు ఇవ్వబోతున్నాను అని అడిగాడు. ఎవరా వ్యక్తి అంటే సొలొమోను అడిగాడు. ఏమని అడిగాడంటే నీకు ఏం కావాలో, నీకు ఏమి ఇష్టమో అవన్నీ అడుగు, నేను ఇస్తానంటే సొలొమోను ఇదుడు ఒక్క మాట చెప్పాయా, నా తండ్రి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, నీతిని అనుసరించాడు, నీ దృష్టికి సమస్తము అనుకూలంగా జరిగించాడు, ఎలాంటి నీతి పరుడు అన్నాడు నీవు ఎరుగుదువు. కాబట్టి ఇదో చూడు, నా తండ్రి తర్వాత అలాంటి స్థానమును ఇదిగో నాకు అనుగ్రహించావు. కాబట్టి ఇదిగో చూడు, నీ జనులు ఈ రీతిగా పరిపాలించడానికి నాకు తగినటువంటి వివేకము, తగినటువంటి జ్ఞానము నాకు లేదయ్యా. నేను ఎవరిని, నేను ఎంతటి వాడిని అంటే నేను బాలులను మాత్రమే కదా. కాబట్టి అలాంటి వివేకము గల హృదయం నీ జనులు ఎలా పరిపాలించాలో, ఎలా న్యాయం తీర్చాలో, ఎలాంటి స్థితిలో ఇదిగో చూడు నీకు ఇష్టలుగా నిలబెట్టాలో ఇదిగో నాకు అలాంటి జ్ఞానము లేదు. కాబట్టి వివేకము గల హృదయాన్ని నాకు ఈ ప్రభువా అని ప్రాధేయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్పదాన్ని తండ్రి నిజంగా దేవుడే ఇదుడు ప్రత్యక్షమై వేసి ఏం కావాలన్నా అని అంటే ఏం చెప్తున్నా వేసి ఎంత పాస్ ఏదో జీవుడయ్యా, మళ్ళా కరోనా వస్తే కరోనా సార్ ఈ చదువులు ఏంటయ్యా, ఈ పారాలు ఏంటయ్యా, మాకు పొద్దున్నే వాడుతున్నారు, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నేత్ర అయిపోతుంది, మరలా పొద్దున మళ్ళీ ఇక్కడ ప్రార్థన అంటారు. ఏంటయ్యా ఈ ప్రార్థన డైరెక్ట్ గా ఇదో చూడు, ముందయ్యగా చెప్పినట్టు ఇదో చూడు, ఆ వాగ్దానం మీద తొందరగా కలిపి ఆ వాగ్దానం నిలబెట్టేసి ప్రభు ఏనా విషయం అంతేనా? డైరెక్ట్ వాగ్దాన భూమిలో వెళ్ళిపోతే అట్లా ప్రభువుడి ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమించావు, నువ్వు ఏం చేసావు నా కొరకు నీవు అని అడిగితే చెప్పలేదు. ఆ జవాబు ఉండాలి ఇక. ఏమండి ఆ జవాబు ఉండాలి ఇక. మీకు అంత మీద నేను చెప్పాలనుకోండి, మన కరోనా వచ్చింది ఎప్పుడు 2021 22 అంతే. ఇప్పుడు 2021లో మనకు కరోనా వచ్చింది. జాబ్కి వెళ్ళారు అనుకోండి, ఏం కావాలి, చదివినటువంటి సర్టిఫికేట్స్ కావాలి, మార్కులు ఇస్తారు కంపల్సరీ. 10th ఉండాల్సిందే, డిగ్రీ చదివినా 10th బేస్. కాబట్టి ఆ 10th ఇవ్వాలి. నువ్వు చూడగానే ఏమంటుంది, అది కష్టపడింది ఏం లేదు. మీరు ఏమంటారండి, ఇది ప్రభు ఎదుట మనం నిలబడ్డాం అనుకోండి, ప్రభు అడుగుతాడు, అమ్మా విజయం గారు నువ్వేం చేసావమ్మా, ఎంత కష్టపడ్డావు, దేవుని సేవకుడిగా ఏమన్నా ఉపయోగపడ్డావా, మనం సహకరించావా, దేవుని పరిచర్యం చేసావా, ఇతరులు ఏమైనా నడిపించగలిగావా, నీ ద్వారా ఎవరన్నా వచ్చారా,
ఎవరినైనా బలపరిచావా లేదా బలహీనపరిచా విషయాలన్నీ కూడా ప్రభు అడుగుతాడు కదా. మిషన్ అడిగినాను కదా, మిషన్ అడిగిన ప్రభు ఏం చెప్పింది వెంటనే ఎందుకు చేయలేదా ఈరోజు పరిచయం అంత రాదే ఆడే ప్రభు పరిచయం అంత మా తగ్గ మర్యాదలు మేమే చేసామే పరిచయం అంత దేవుని సన్నిధిలోనే చక్కగా స్వయంగా చెప్తారు. చెప్తారు చెప్పరా వేసి చెప్పవా వేసి చేయలేదు పరిచయం నువ్వు వస్తున్నావు నువ్వే అవుతున్నావు లేదు చెప్పలా స్వయంగా చెప్తారు. ఏమని కావాలి ఎగరేసి ఏమని చెప్తారు పరిచయం అంత మాదే ఆయన రాకముందు చక్కగా ఈరోజు ఆయన చైర్ నుంచి కూలీలు కూర్చి మొత్తం మ్యాట్లు వేసి పైన కూర్చి ఈ పరిచర్య అంతా మాదే. ఇవన్నీ ప్రభు తెలీదా? ప్రభు తెలియదు. ఇవన్నీ ప్రభు తెలీదా? అన్నీ కూడా ప్రభు తెలుసు అన్నీ కూడా తెలిసినా సరే ప్రభు అడుగుతాడండి. ఏం కారణం? ఫిలిప్పుని అడిగాడు. ఎట్లాగే ప్రభు ఫిలిప్పు ఎంతమంది ఉన్నారయ్యా జనులు లెక్కే ఎంతమంది జనాంగం ఉన్నారంటే అప్పుడు ఫిలిప్ అంటాడు ఏమంటాడమ్మా విజయం గారు? ఫిలిప్ అంటాడు ఏమంటాడు ఫిలిప్ అంటాడు ఏంటి జనాంగానికి రోజులు లెక్క వీళ్ళందరికీ రోజులు ఆహారం పెట్టేద్దామంటే ఫిలిప్ అంటాడు వెంటనే ఎంతమంది జనాంగ ఆహారం ఎక్కడుంది తెచ్చి పెడతాం ప్రభువా? అసలు ఫిలిప్ ఏమంటాడు కొనుక్కోవడానికి చూడు ప్రభు అడిగాడు. ఫిలిప్ ఏమంటాడో ఆయన యొక్క మనసులో మాట ఏంటో తెలియపరచడానికి ఆయన తెలుసుకోవడానికి ప్రభు అడిగాడు. అప్పుడు వెంటనే ఫిలిప్ అన్నాడు అయ్యా ఇంతమంది జనాంగానికి ఇప్పుడు ఆహారం ఎక్కడ తెచ్చి పెడతామయ్యా? ఇదంతా కుదిరే పని కదయ్యా. ఎందుకు ప్రభు అడిగాడంటే అసలు ఫిలిప్ యొక్క విశ్వాసం ఏంటి? ఫిలిప్ లో ఉన్నటువంటి చూడు ఆ హృదయ ఆలోచన ఏంటి? ఆల్రెడీ చూడు అంతకు ముందే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ప్రభు పంచాడు. క్షమించండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈరోజు ఎంతమందికి ఆహారాన్ని పంచాడు? అవన్నీ కూడా ఫిలిప్ చూశాడు. కాబట్టి ఫిలిప్ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన యొక్క విశ్వాసం ఏంటి ఈరోజు గ్రహించుకోవడానికి ప్రభు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్ అడిగాడు. కానీ ఫిలిప్ అంటాడు ఇదో ఎంతమందికి ఆహారము కష్టమే వీళ్ళందరూ పంపించారు ఎవరెవరు వీళ్ళు వాళ్ళే తింటారులే కూర్చోబెట్టి ముందు ఫిలిప్ మనకి ఆహారం పెట్టానే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అట్లాగే ఈరోజు పరిచయం చేస్తున్నాం మనం సహకరించేటువంటి వారు దేవుని ఎదుట వెళ్ళినప్పుడు చక్కగా ఎదురు కాలు ఎగరేసుకునేటువంటి స్థితిలో ఎదురు మనం ఉండాలి. ఏం చేశామంటే సమయానికి సమయానికి ఈ సమయం ముందు గిబియోనులో ప్రత్యక్షమైనట్టు ఇదిగో చూడు ఒకవేళ దేవుడు నిన్ను దర్శించి ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు? సొలొమోను అడుగుతా ఉన్నాడు నా తండ్రి ఎంత భక్తి కట్టాడు ఆ భక్తికి తగినట్లుగా ఈరోజు నాకు అధికారం అనుగ్రహించాడు. ఈ జనాంగాన్ని ఈరోజు నేను న్యాయాన్ని తీర్చాలంటే మీరందరినీ ఈరోజు ఒక క్రమంగా పెట్టాలంటే నా వాళ్ళు కాదు. నాకు కావలసిన ఒకటే వివేకము గల హృదయాన్ని నాకు ఇయ్యాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రభువు అంటాడు సొలొమోను నా కుమారుడా నీవు దీర్ఘాయువు అడగలేదయ్యా, ఐశ్వర్యము అడగలేదయ్యా, నీ శత్రువుల ప్రాణమునైనా నుండి అడగల. వివేకము గల హృదయాన్ని చూడు నాకు ఇవ్వమని నువ్వు అడుగుతూ ఉన్నావే. వివేకము గల హృదయముతో పాటు వివేకము గల జ్ఞానముతో పాటు నీకు దీర్ఘాయువును ఘనతను కూడా నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నా ఆయన అడిగింది ఎంత అండి? ఆయన ఏమడిగాడండి? వివేకము గల జ్ఞానము వివేకము గల హృదయం మీద చూడు సొలొమోను అడిగితే ఇప్పుడు ఏం చేశాడు? వివేకము గల జ్ఞానము ఆ హృదయంతో పాటు
పరిపాలించేటువంటి ఆ జ్ఞానము కలిగేటువంటి ఇదిగో ఆలోచన కూడా ఇదిగో సొలొమోనుకు అనుగ్రహించి వాటితో పాటు దీర్ఘాయును ఐశ్వర్యమును కూడా నేను నీకు ఇస్తున్నాను తీసుకోవాలి. అదే పౌలు అంటాడు, మనలో కార్య సాధము చేయగలిగిన దేవుడు. అలాంటి వాడు తెలుసా, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, స్పష్టంగా చెప్తా ఉన్నాను. నువ్వేమడుగుతున్నావు నాకు తెలియదు, నువ్వేమడుగుతున్నావు నాకు తెలియదు. తీసావా మొదటి రాజులు 3వ గ్రంథం తీసావా మాట? ఆ మాట నేను చదివి ఈ మాట ముగించేస్తాను. మనం ఏమడుగుతూ ఉన్నామో అది దేవునికి రోజుడు అనుకూలం అవ్వాలి. నువ్వేమడుగుతున్నావో అది తప్పకుండా దేవుని కలము అనుకూలం అవ్వాలి. తీసావు నాన్న? ఏం తీసావు? చదువు, ఫస్ట్ నుంచి చదువు. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని, అక్కడ కాదు నాన్న, ఒక్క నిమిషం సొలొమోను చేసిన ఈ మనవి అమ్మా 281వ పేజీ అమ్మా, విజయం గారు 281వ పేజీ తీసావు నాన్న. అమ్మా జ్యోత్స్న తీసావా? 3వ అధ్యాయం 10వ వచనం చదువు నాన్న. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక మాట నోట్ చేసుకోండి. ఏమంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామంటే ఆ ప్రార్థన కూడా మనం అడిగేవి కూడా ఎట్లా ఉండాలంటే ఆయనకు అనుకూలం అవ్వాలి. ఎవరికి అనుకూలం అవ్వాలి? నా వైపు చూడలేదు మాట ఈరోజు వాక్యం ముగించేది 10-15 సార్లు అవ్వాల్సి వస్తుంది. ఎవరికి అనుకూలం అవ్వాలి? మనం అడిగే ప్రతిదీ కూడా ప్రభువుకు అనుకూలం అవ్వాలి. ఓకే, రైట్. దీనికి అర్హుడు, దీనికి అర్హురాలు. కాబట్టి మనం అడిగే ప్రతిదీ కూడా ఎట్లా ఉండాలంటే ప్రభువుకి అనుకూలం అవ్వాలి, అనుకూలం అవ్వాలి. చాలా వరకు కూడా ఆత్మీయ జీవితం మనం వర్ధిల్లుతున్న కొలది వర్ధిల్లుతున్న కొలది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ప్రార్థన యొక్క ఉచ్చారణ, ప్రార్థన యొక్క పదాలు ఉంటాయి చూసారా, అడిగే విధానం ఉంటుందో చూసారా, ఎట్లా ఉండాలి. ఆత్మీయ జీవితం దినదినములు వర్ధిల్లుతున్న కొలది అంటే ఏమవుతుంది? మన యొక్క ఆత్మీయ జీవితం సీనియర్టీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది? మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క సీనియర్టీ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితం సీనియర్టీ పెరుగుతున్న కొలది ఎట్లా ఉండాలి? ప్రార్థనలో వాడేటువంటి ఆ పదాలు, ప్రభువుని అడుగుతున్నటువంటి ఆ విన్నపాలు ఎలా ఉండాలంటే ఈరోజు ఒక అనుభవజ్ఞులు అడిగినటువంటిగా ఈరోజు ఉండాలి. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఈరోజు రక్షణ పొందినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది? నేనేం చెప్పినంత రక్షణ పొంది 11 సంవత్సరాలైన రక్షణ పొంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఏమవుతుంది? సీనియర్టీ పెరుగుతా ఉంది. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి? ఒక అనుభవం కలిగినటువంటి వారు చేసినట్లు చేయాలి. కాబట్టి ప్రార్థన సమయంలో కూడా సంఘాలలో కూడా ఎక్కడైనా ఒకవేళటువంటి అవకాశం సేవకుడు ఇచ్చినా సరే అక్కడ అలాంటి పదాలు వాడకూడదు. వచ్చి రానటువంటి ప్రార్థనని ఆలోచిస్తావు కదా, అసలు ఈ పదం వాడకూడదు. ఎందుకు వాడకూడదంటే నేను ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను వాక్యాన్ని. ఎందుకు వాడకూడదంటే అనంటే నేను అంటాను, ఇప్పుడు వేసి ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఉన్నారు వేసి ఏబిసిడి చెప్తున్నారంటే మాకు రాదు అనేది ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? అబ్బా నేను చెప్పిన సంగతి అర్థమవుతుందా?
గ్రేసి 10 టేబుల్ చెప్తున్నానా? మహి చెప్పురానా? ఏ టు ఇది చూడు జెడ్ వరకు ఎన్ని ఉన్నాయి? 1 to 10 టేబుల్ వరకు స్పష్టంగా చెబుతున్నారా? అన్నవారు నాకు రాదు అన్నవారు ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చేసింది? ఎంత క్లాస్కి వచ్చేసింది? మహి ఎక్కడికి వచ్చి గ్రేసి ఎక్కడికి వచ్చేసింది? 8th క్లాస్కి వచ్చేసింది. ఈ టేబుల్స్ ఇది వచ్చింది ఏబిసిడి ఇవే రాకపోతే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఎందుకు వెళ్తాం? అసలు చదివి ఇంతేనా? ఏం నేర్చుకుంటావు? అసలు ఏం నేర్చుకున్నావు? ఇవే రాకపోతే ఎట్లా? చిన్న అడిగితే చిన్న నేను ఏబిసిడి 10 టేబుల్ వరకే చెప్పమన్నాను. ఇవే రాకపోతే నువ్వు నేర్చుకుని ఉపయోగం. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎల్కేజీలో ఉన్నావా? యూకేజీలో ఉన్నావా? లేదా ఫస్ట్ క్లాస్ లో ఉన్నావా? ఇంకా రాకపోవడా నీకు? తల్లిదండ్రులు మందలిస్తారు లేదా? నేనేమంటున్నానంటే మన ప్రార్థన ఈరోజు అనుభవాలు కూడా ఎట్లా ఉండాలంటే పెరుగుతూ ఉండాలి. ఇంకా ఈరోజు వచ్చిరానటువంటి ప్రార్థన ఈ పదాలు ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టే. కాబట్టి ఈరోజు మనం రక్షణ పొందిన నాటి నుంచి ఎట్లా సీనియర్టీ ఏమవుతుంది? పెరుగుతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రార్థించేటువంటి ప్రార్థన అనుభవంలోకి మనం నడిపించబడాలి. హల్లెలూయా. మొదట ఇది శిష్యులు జాలర్లేదండి. జాలర్లే. ఎలాంటి స్థితి జాలర్లు అంటే? పంపు కొడుతున్నటువంటి స్థితి. అనేకులకి ఎట్లా ఈరోజు మార్చబడ్డారంటే దీవెనకరంగా ఈరోజు మార్చబడ్డారు. ఎట్లా ఉన్న వాళ్ళ స్థితి? మొదట జాలరులే. కానీ వారి యొక్క స్థితి ఎలా ఉంది? పేతురు కరువు అని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. పేతురును ప్రభువు ముందుగానే చెప్పాడయా ఈరోజు చూడు శిలువ వేయబడేటువంటి సమయానికి నేను వచ్చేసాను. లేదు ప్రభు 5 రోజులు నువ్వు అట్లా 5 రోజులు అసలు ఉండడానికి వీల్లేదు. నీ కొరకు 5 రోజులు నా ప్రాణాన్ని నేను పెట్టేస్తా. పేతురు అన్నాడా? శిష్యులు కూడా పేతురు ఒక్కడే అన్నాడా? శిష్యులు కూడా అన్నాడు. పేతురు స్పష్టంగా చెప్పండి నాకు. పేతురు ఒక్కడే అన్నాడు? శిష్యులు కూడా అన్నారు? పేతురు ఒక్కడే అన్నాడు. శిష్యులు కూడా అన్నారు అన్నమాట. కానీ వాక్యం జాగ్రత్తగా చదువుకుంటాను. పేతురు ఒక్కడే అన్నట్టు ఈరోజు ఒక చోట స్పష్టంగా చోట రాశారు. కానీ పేతురుతో పాటు శిష్యులు కూడా ఈరోజు ఏమంటే అంటారు కదా అంటే కన్నానంటారు. శిష్యులు కూడా నీ కొరకు మా ప్రాణం అంటే చేస్తాం. అప్పుడు ప్రభు పేతురు ముమ్మారు కోడిపోయింది. వాళ్ళ యొక్క స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? జాలర్లు. వాళ్ళ స్థితి ఇదోచుడు కాస్త ఎదుగుతున్న కొద్ది కూడా ఇదోచుడు బలహీనులుగానే ఉన్నారు. ఆ బలహీనుల నుంచి ఇదోచుడు ప్రభు ఎక్కడే నడిపించాడు? మరలా సంపూర్ణంగా ఇదోచుడు నిలబెట్టేశాడు. పేతురు గారు నడుస్తుంటే ఇదోచుడు ఎట్లా ఇదోచుడు ఆయన యొక్క నేడబడుతూ ఉండేది. ఆయన యొక్క ఎంతో మంది రోగులు బాగుపడతా ఉన్నారు. ఎంతో మంది రోగులు ఏదో చూడండి ఆ స్వస్థపరిచారు పేతురు గారు ఏదో చూడు ఒక వ్యక్తిని కూడా మరణించాడు. మరణించినటువంటి వ్యక్తి. అమ్మా అంతేనా? తెలుసా ఈ మాట? అమ్మా పేతురు గారు మరణించినటువంటి వ్యక్తిని లేవనెత్తాడు. తెలుసా ఈ మాట? గుర్తులేదా? గుర్తు లేకపోలేదు అమ్మ. సింపుల్ గా నేను చెప్పేస్తా. నేను బెస్ట్ కొట్టుకోవడం ఎవరావా లేపాడా? పేతురు గారు లేపాడా? యేసు ప్రభు వచ్చి లేపాడా? అమ్మా మీ అమ్మగారు 100 సార్లు చెప్తారని నువ్వే నాకు చెప్పావు కదమ్మా. పిచ్చమ్మగారు ఈ వాక్యాన్ని బట్టి చాలా లోతుగా నడిపించింది. అప్పుడు అమ్మ ఇదిగో నాకు నువ్వే చెప్పా, నువ్వే మర్చిపోయా. పర్లేదులేండి, పెద్ద ఇబ్బంది ఏమన్నా. అడిగేటప్పుడు వెంటనే ఒక్కోసారి జ్ఞాపకం పెద్ద ఇబ్బంది ఏం కాదులే. కానీ ఆమె చెప్పిన జ్ఞాపకం ఆ పుత్రుడి నేను చెప్తున్నా. అమ్మ ఉన్నప్పుడు ఆ విషయం మీద భవిష్యత్తులో దాని గురించి చాలా బాగా వివరణ ఇచ్చింది. అమ్మని చెప్తాను. సరే ఎలాంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఈరోజు ప్రభు తీసుకొచ్చేసాడు? అట్లాగే నేను ఏమంటానంటే మనం రక్షణ మన ఆత్మీయ జీవితం వదిలుతున్నప్పుడు ఇంకా బలహీనలుగా లేదు. బలహీనమైన మాట్లాడవచ్చు మన నోటి వెంబడ రానికూడదండి. మన నోటి వెంబడ రానికూడదు. కొంతమంది బలహీనలు అంటారు. అదా అవును
అదే అవదు. హన్నాని కూడా ఆ రీతిగానే హేళన చేశారు. ఎట్లా జీవితంలో హన్నాకి బిడ్డలు అనేటువంటి వారు కలుగరు. కానీ ప్రభు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? హేళన చేసి అవమానపరిచినటువంటి వారి మధ్య ఒక వ్యక్తిని ఈరోజు దేవుని సన్నిధికి అప్పగిస్తూ గొప్ప ప్రవక్త అయిపోయాడు. 3 కుమారులు 2 కుమార్తెలు చేత ఈరోజు అన్నాం. కాబట్టి బలహీనమైనటువంటి ఈ ఉత్సవమైనటువంటి వాళ్ళ బలహీనమైన పదాలు ఎప్పుడు కూడా మన నోటి వల్ల రాని కొంతమందికి ఎప్పుడు కూడా అవిశ్వాసమైనటువంటి మాటలు అవదు. ఇది అవదు, ఏదవదు, ఇది జరగదు. అయ్యా రేపు ఈరోజు చూడు మరి ప్రార్థన పెడదాం, రేపు సభ కోసం ప్రార్థన చేద్దాం. రేపు 2 రోజులు 3 రోజుల నుంచి ఈరోజు చూడు అసలే వాతావరణ శాఖ వానలో తెలియపరుస్తూ ఉంటే రేపు పెడతానంటే అయ్యారు మీటింగ్. రేపు వద్దులే, ఎండాకాలం పెట్టుకున్నాం. గంటకి ఇంటికి వెళ్తే మనకి ఏ పని ఉండదు. నాకు ఫ్యాన్ మీద శుభ్రం వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, సగం వాళ్ళకి గాలి వేసిద్ది. ఎండాకాలం చూడు బహుశా ఒకసారి మీటింగ్లు పెట్టాం. ఆ మీటింగ్ 2 ఆగస్టు నెల. ఆ టైంలో ఎదుడు నన్ను ఎంతమంది గరికలు చేసి పారేస్తారు అనుకున్నారంటే ఆగస్టు నెలలో పెడతాడు అసలు. ఎవడన్నా ఆగస్టు నెలలో పెడతాడు అసలు? నాయన పెట్టేంగమ్మా, ప్రభువుని అడుగుతున్నాం, ప్రభు సహాయం చేస్తానంటే లేదు నువ్వు ఎందుకు చెప్పిన వాతావరణం ఎట్లా ఉంటుంది, నువ్వు మీటింగ్ పెడతానంటే అసలు ఇచ్చిన అడ్వాన్స్ అనవసరం అయిపోతే మళ్ళీ నీరు ఇది సరే చూద్దాంలే, ఆ ప్రభు సహాయం చేస్తాను అన్న. ఆ రీతిగా అప్పుడు వరకు మానబడతా ఉన్నాయి. అంతకుముందు వరకు దేవుడు మహాప్రభు చేత ఒప్పుతుంది జరిగించండి. మన ప్రభు ఎలాంటి వాడంటే ఇది చూడు, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన చూడు చేయగల శక్తి గల దేవుడు ఆయన, శక్తి గల. అలాంటి దేవుడు ఇదో చూడు మనం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస విషయంలో బలహీనం అవ్వకూడదు, విశ్వాస విషయంలో అవిశ్వాసం అవ్వకూడదు, విశ్వాస విషయంలో ఇదో చూడు ఇతరులకు ఇంకా ఇదో చూడు బలహీనపరిచేటువంటి స్థితిలో మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. కాబట్టి సొలొమోనుని గొప్ప చేసిన దేవుడు, అన్నాని అనేకుల అవమానం నుంచి తొలగించిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో విశ్వాసం దేవుడు అడుగులు వేడి తప్పకుండా దేవుడు మీ జీవితాలను కూడా వృద్ధులకు నడిపించి ఫలింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేద్దాం. అలా చిన్న ప్రార్థన వాక్యానుసారంగా క్లుప్తంగా చిన్న ప్రార్థన. ఎవరికి హస్తాలు దేవుని వహించండి అమ్మా. అవును.